దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, విశ్వాస జీవితంలో గొప్ప కార్యాలు సాధించాలి, అద్భుతాలు మన జీవితంలో జరగాలి, దుష్టుడైన అపవాదిని జయించాలి, అనేక రోగ రుగ్మతుల నుండి విడుదల పొందాలి. ఇటువంటి కార్యాలు జరగాలి అంటే ఉపవసించి ప్రార్థనలో గడుపుట మనకు విజయ జీవితాన్ని చేకూర్చబడుతుంది. సాతానుపై పోరాటం ఉపవాస ప్రార్థన అది శక్తివంతమైనది. ప్రభువు చెప్పాడు మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వాక్యంలో, ఆ దయ్యం పోలేదు, ఏం చేయాలి అని అడిగినప్పుడు, ఇట్టిది పోవాలి అంటే ఈ విధమైన ప్రార్థన మీరు చేయాలి, లేకపోతే అసాధ్యం. అనేక రీతులుగా మనకున్న దారిద్ర్య పరిస్థితులు, శాపం, మన ఇంటిలో కోపం, పలు రకాలుగా చీకటి వంటి బ్రతుకులు, వీటన్నిటిని విడిపించడానికి ఉపవసించి ప్రార్థించినప్పుడు అసాధ్యం కానిది అంటూ ఉండదు. ఉపవాస ప్రార్థన బహుశక్తివంతమైనది. ప్రార్థన ఆదికాండంలో 4వ అధ్యాయంలో ప్రార్థన ప్రారంభించబడింది. న్యాయాధిపతుల కాలంలో ఉపవాస ప్రార్థన ప్రారంభించబడింది. ఉపవాస ప్రార్థన జయ జీవితం 11 గోత్రాల వారికి తెచ్చిపెట్టింది. ఈరోజు ఈ లెంట్ డేస్లో కొంతమంది ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వాస్తవంగా 40 దివారాత్రులు అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండా మోషే గారు 40 దివారాత్రులు ఉన్నారట. అలాగే ప్రవక్త అయిన ఏలియా గారు కూడా అలాగే ఉన్నారు, 40 దివారాత్రులు. అలాగే దేవుడుగా ఉండి మన కొరకు మానవుడిగా అరుదించిన ప్రభుల వారు కూడా 40 దివారాత్రులు ఆయన ఉపవాసం ఉన్నారు. అయితే దానియేలు గ్రంథంలో దానియేలు 3 వారాల ఉపవాసాల గురించి రాయబడ్డాయి. ఆయన ఆచరించిన విధానం మనకు కనబడుతుంది. ఉపవాసాల్లో కొన్ని నియమాలు నిబద్ధతతో పాటిస్తూ ఉంటారు. దానియేలు గారు ఆయన కొన్ని నియమాలు పాటించాడు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఉంటిని. మాంసమును గాని ద్రాక్షారసమును గాని నా నోటిలోనికి రాలేదు. మాంసము తినకుండా 21 రోజులు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థనలో గడిపాడు. ఒక ఆచరణ నియమ నిబద్ధతను పాటిస్తున్నాడు. 3 వారాలు నేను దేవుని సన్నిధిలో గడపాలి, మాంసం తినకూడదు. ఒకటి. రెండవది, ద్రాక్షారసమును తాగకూడదు. ఇక్కడ ఈ 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనం చేయలేకపోతే మాంసమును గాని ద్రాక్షారసమును గాని నా నోటికి రాలేదు. ద్రాక్షారసం, ఇక్కడ ద్రాక్షారసము అంటే మీరు ఏమనుకుంటున్నారు నాకు తెలియదు, కానీ
దాని యొక్క అర్థం చెప్తాను, చూడండి ప్రియులారా. 104వ కీర్తన 15వ వాక్యం. అందు మూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి ముఖములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. యూదులు సంతోషంగా ఉన్న గడియలలో, సమయాలలో ద్రాక్షారసమును తీసుకుంటారు. అంటే మామూలుగా ద్రాక్షారసం త్రాగుతారు. అది కుళ్ళిపోయిన ద్రాక్షారసం కాదు, మద్యం కాదు. తప్పుగా అర్థం చేసుకోకండి. ద్రాక్షారసం ఏంటంటే వారు సంతోషంగా ఉన్న సమయాలలో ద్రాక్షారసం త్రాగేవారు. నేను మీకు ఇంకొక వాక్యం కూడా నేను చదివి వినిపిస్తాను. 4వ కీర్తన 7వ వాక్యం. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే, వారికి సంతోషం ఈ ద్రాక్ష కోతప్పుడు, ద్రాక్షాలు కోతకొచ్చినప్పుడు వారు మహా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ద్రాక్షారసపు తిత్తుల్లో పాత ద్రాక్షారసం ఉంటుంది, కొత్త ద్రాక్షారసం ఉంటుంది. తిత్తుల్లో ఉన్న ద్రాక్షారసం అది మత్తుని ఇచ్చేది. ఫ్రెష్గా తాజాగా ద్రాక్షరసం అది వారు సంతోషంగా ఉన్న సమయాలలో ద్రాక్షరసం త్రాగేవారు. దానిని కూడా నేను నా నోటికి రానియలేదు అని సాక్ష్యం చెప్పగా మనం చూస్తున్నాను. మూడవది, దానియేలు గారి యొక్క ఉపవాసంలో మరొకటి ఏంటంటే, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 3వ వాక్యం. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకుంటుని, మాంసమును గాని ద్రాక్షారసమును గాని నా నోటికి రాలేదు, స్నానాభిషేకములను చేసి కొనలేదు. ఇక్కడ మీకు అర్థం కాని విషయం ఏమిటి అంటే, స్నానం లేకుండా ఎలా ఉంటారండి అని మీరు అంటారు. ఇది ఒంటికి పోసుకునే స్నానం కదండి. అందుకోసమే నేను ఇక్కడ వివరణ ఇస్తాను. అంటే మనం నీళ్ళతో స్నానం చేస్తాం కదా ప్రతిరోజు. స్నానాభిషేకములు నేను చేయలేదు అని చెప్తారు కదా. దాని అర్థం ఏమిటి? స్నానాభిషేకములు చేసుకోలేదంటే ఒక రోజుకే దుర్వాసన కొట్టేస్తుంది శరీరం. మరి 3 వారాలు మీకు ఇది ఇక్కడ అర్థం కాని విషయం. దాని యొక్క భావన ఏమిటి అంటే, మార్కు సువార్త 7వ అధ్యాయం 4వ వాక్యం. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను నీళ్ళల్లో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించడి వారు. అక్కడ ఉన్న మాట ఏంటంటే, నీళ్లు చల్లుకుంటేనే గాని, అంటే వాళ్ళు బయట తిరిగి వచ్చేటప్పుడు నీళ్లు చల్లుకుంటారు, పాత్రలకు నీళ్లు చల్లుతారు. దాన్ని అక్కడ శుద్ధీకరణ అంటే బాప్తిస్మము, శుద్ధీకరణ. ఇప్పుడు ఈ 3 వారాలు బయటికి వెళ్ళేది లేదు అని దాని అర్థం. ఏంటంటే, స్నానాభిషేకములు లేవు అంటే దాని అర్థం ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదు. బయటికి ఎక్కడికైనా వెళ్ళి లోపలికి వస్తే నీళ్లు చల్లుకోవాలి. దానిని స్నానాభిషేకము అంటారు, శుద్ధీకరణ అంటారు, లేకపోతే బాప్తిస్మము అంటారు. అంటే చల్లుకోవడం వల్ల శుద్ధీకరణ.
అర్థమైంది అనుకుంటాను మీకు. తర్వాత నాలుగో విషయం, ఆయన దుఃఖంతో గడిపినట్టుగా మనం చూస్తాం ప్రియులరా. ఆ యొక్క 3 వారాలు కూడా దుఃఖంతో గడిపాడు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో 2వ వాక్యం, ఆ దినములందు దానియేలును నేను 3 వారములు దుఃఖ ప్రాప్తులనైతిని. ఎందుకు దుఃఖపడుతున్నాడు అంటే, ప్రవక్త అయిన ఇర్మియా గారు ప్రవచించిన ప్రవచనాలను బట్టి ఇర్మియా గ్రంథంలో ఉన్న మాటలు కొన్ని ఉన్నాయి ప్రియులరా. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 10 నుండి 12 వాక్యాలు, 70 సంవత్సరాలు ఇశ్రాయేలులు బబులోను చెరకు వేయబడతారు. వారికి శిక్ష దేవుడు విధించాడు. 70 సంవత్సరాల శిక్ష. బబులోను చెర, బబులోను రాజు వచ్చి వారిని పట్టుకెళ్ళిపోతాడు. ఏం చేశారు వీళ్ళు చేసిన పని ఏమిటి అంటే, ఇర్మియా గ్రంథంలో 5వ అధ్యాయంలో 25వ వాక్యాన్ని మనం చదువుకుంటే వారు చేసిన పని మనకు కనబడుతుంది. ఏం చేశారు వారు? ఏం చేశారు అంటే, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వాక్యం, మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకునుటకు మీ పాపములే కారణము. ఒక కీడు జరిగింది అంటే పాపమే దానికి కారణం. మీ దోషములు వాటి క్రమమును తప్పించాను. దేవుడు పెట్టిన నియమాలు, నిబద్ధతలు, క్రమశిక్షణ, క్రమబద్ధమైన ధర్మశాస్త్ర ఆచారాలు, ధర్మశాస్త్రం యొక్క క్రమాలు, వీటన్నిటినీ తప్పించింది ఎవరు అంటే వారు చేసుకున్న దోషాలు. అంటే విగ్రహ ఆరాధన, వ్యభిచార కృత్యములు, ఇవే ప్రాముఖ్యంగా. కాబట్టి దేవుని నుండి తప్పించబట్టి అక్కడ ఉన్న మాట ఏంటంటే, మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణం. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, ఎందుకు దుఃఖంలో దానియేలు అంతగా దేవుని సన్నిధిలో బాధపడుతున్నాడు? కారణం ఏమిటి అంటే, వారు చెరలో ఇర్మియా ప్రవక్త గారు చెప్పినట్టు వారు చెరకు వెళ్ళి ఆ చెరలో ఉన్న ఆ దృశ్యాలను, చెరలో ఉన్న వారి బాధలను గురించి తెలుసుకుంటూ ఉన్నప్పుడు వారిని విడిపించడానికి ఈయన ప్రార్థన చేయాల్సి వచ్చింది. దుఃఖాక్రాంతుడై 3 వారాలు ఉపవాస దినాలు తాను చేయవలసి వచ్చింది. దుఃఖం అది ఆయన తెచ్చుకుంది కాదు, నా పితరులు చేశారు కనుక నేను కూడా దానిలో పాలివాడనే అని బాధపడుతున్నాడు. కారణం ఏంటంటే, ఇక్కడ అన్య దేశంలో ఇతడు ప్రధానిగా ఉంటున్నాడు, కానీ తన ప్రజలను గురించి తెలుసుకుంటున్నప్పుడు దుఃఖంతో ఆ 3 వారాలు ప్రార్థన చేస్తున్నాడు. వారిని విడిపించటానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత 5వది, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 7 నుండి 19 వచనాల్లో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంటే 5వది ఏంటంటే, దైవ సన్నిధిలోనే ఉన్నాడు అని అర్థం. మీరు ఉపవాసం చేస్తున్నప్పుడు మరి నీళ్ళు ఇక్కడ
సంతోషంగా భోజనము చేయలేక ఉంటుంది అంటే ఉపవాసం ఉండి, ఎందుకంటే అతను ఎంప్లాయ్ కదా, ప్రధాని కదా, బాధితతరమైన ఉద్యోగంలో ఉన్నాడు. కానీ పర్మిషన్ తీసుకొని దేవుని సన్నిధిలో ఆ 21 రోజులు దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు. దేవుని సన్నిధిలోనే గడుపుతున్నాడు. మనం కూడా ఒకవేళ నైట్ మీరు ఉపవాసం ఉండాలనుకోండి, మరి భోజనం మానివేయడం, తర్వాత తలస్నానం చేసుకోవడం, ఉపవాస కుడికి ముందు మన ఇంటిలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభువారు చెప్పారు, ఉపవసించువారు స్నానం చేసుకొని గదిలో కనీసం 1 గంట సేపు అయినా ప్రార్థనలో ఉండి, తర్వాత సంఘములో జరుగుతున్న ఈ లెంట్ ప్రార్థనలో మీరు పాలు పంపులు పొందొచ్చు. లేదండి మేము 2 పూటలు, 1 పూట ఉదయాన్నే తింటాం, 2 పూటలు ఉపవాసం చేస్తామంటే, అలాంటప్పుడు మీరు ఏ పని చేయకుండా దేవుని సన్నిధిలోనే గడపాల. యెషయా గ్రంథంలో 58వ అధ్యాయం 58వ అధ్యాయం, ఇక్కడ కొన్ని మాటలు నేను చదువుతున్నాను, కొద్దిగా శ్రద్ధగా వినండి ప్రియులారా. 58వ అధ్యాయం యెషయా గ్రంథం 3-4 వచనాలు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాసమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు. 4వ వాక్యం, మీరు కలహమాడుచు, వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమన వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? కాబట్టి వ్యాపారాలు అంటే జీవన సంబంధమైనవి ఆపాలి. అంటే అది ఒక వ్రతం, అది ఒక దీక్ష. ప్రార్థనలో ఉండాలి, నిలకడగా ప్రార్థనలో గడపాలి. ఉదయాన్నే టిఫిన్ చేశారు, తర్వాత మధ్యాహ్నం రాత్రి భోజనం మానేశారు, ఇక స్నానం చేసుకొని ఇక ఏం చేయాలి మీరు? ఇక ప్రార్థనలోనే గడపాలి. నాకు పని ఉంది అని బయట తిరగకూడదు. పనులన్నీ చేసుకోవడానికి బయటకి ఆ పని చేసుకొని ఉపవాస కుడికల్లో, సంఘ కుడికల్లో అలా కాకుండా దీక్ష కలిగి, ఇక్కడ అదే ఉందన్నమాట. మీరు మీ ఉపవాస దినాలలో మీ వ్యాపారం మానట్లేదు, మీరు మీ పని వారి చేత కఠినంగా పని చేయించుకుంటున్నారు, కలహమాడుతున్నారు, అన్యాయముగా మీరు గుద్దులాడుతున్నారు, అలా పెట్టుకొని మీరు ఉపవాసం ఉంటున్నారు. అది నాకు అనుకూలమా? కాబట్టి ఒక దానియేలు గారు దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. మనం దానియేలు గ్రంథంలో ఈ 9వ అధ్యాయం ఆయన చేసిన ప్రార్థన 7 నుండి 9వ అధ్యాయంలో దానియేలు గ్రంథం 7 నుండి 19 వచనాల్లో ఆయన చేసిన ప్రార్థన మీకు కనబడుతుంది ప్రియులారా. అంటే వీడియో లెంత్ ఎక్కువ వద్దని నేను చదవట్లేదు, మీరు ఆయన చేసిన ప్రార్థన చూడండి. అంటే ఆయన ఎక్కడికి వెళ్ళకుండా ఆ 21 రోజులు దేవుని సన్నిధానంలోనే గడిపినట్లు కనబడుతుంది. అంటే అక్కడ భోజన విషయంకి వస్తే, నేను సంతోషంగా భోజనం చేయలేక ఉంటుంది అంటే స్వల్పంగా ఆయన తీసుకున్నాడు, స్వల్పంగా కొంచెం ఆహారం తీసుకున్నట్టుగా మనం చూస్తాం. ఆహారం ప్రాధాన్యత కాదు, కానీ దేవుని సన్నిధిలో గడపడమే ప్రాముఖ్యం, దేవుని సన్నిధిలో ఉండడమే ప్రాముఖ్యం. తర్వాత 6వది, దేవునిపై మనస్సు నిలిపాడు. దేవునిపై మనస్సు నిలిపాడు. అది
ఈ ఉపవాసం ప్రార్థనలు ఉన్నప్పుడు ఈ ఆ కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలు ఈ పెట్టుకోకూడదు. కొంతమంది ఏదో కార్యక్రమాలు తలపోసుకుంటూ ఉంటారు. ఉపవాసాలు ఉంటున్నప్పుడు మనుషుల మీద కానీ పనుల మీద కానీ మనస్సు నిలపకూడదు. మరి ఏం చేయాలి అంటే ఇక్కడ ఉన్న మాట నేను చదువుతాను చూడండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం వరుసగా నేను చదువుకుంటూ వస్తున్నాను. మాద్యుడగు అహష్వరేషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజు ఆయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నదని గ్రంథముల వలన గ్రహించి తిని, అంతటి నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనములు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకుంటుని. అది మనస్సు నిబ్బరం అంటే ఆ 21 రోజులు మరి ఆయన వేరు బట్టలు ధరించుకొని, అంటే అప్పుడు సిస్టమ్ అది, గోనె పట్ట కట్టుకోవడం, నెత్తిన బూడిద పోసుకోవడం, వాళ్ళు అలా ప్రార్థనలో గడిపేవారు. ఏకాంతంగా వారు అలా ప్రార్థనలో గడిపేవారు. మనం కూడా అంటే ముఖాలు వికారం చేసుకోవడానికో లేకపోతే ఇలాంటివి కాదు, కానీ మన మనస్సును ప్రభువు మీద లగ్నం పెట్టాల. ఎక్కువ ప్రార్థనలో ఉండాలి. మనం ఉపవాసాలు ఉన్నప్పుడు దేవునితో మాట్లాడాలి. మనం ఎక్కువగా దేవుని సన్నిధిని అనుభవించాలి. అప్పుడు ఏం జరుగుద్ది? ఏమి సాధించాడు? 7వది, ఈ 3 వారాల 21 రోజులు ఉపవాస కోడికలు ఏంటి? ఏం సాధించారు కదా? సంఘాలు 40 రోజులు, 21 రోజులు ఏం సాధించారు? అదే దానియేలు ఏం సాధించాడు? 21 రోజుల తర్వాత ఏం సాధించాడంటే, గబ్రియేలు దేవదూత ప్రత్యక్షత దొరికింది. దేవదూత ఆ ప్రత్యక్షతలు తనను ముట్టుకున్నట్టు కనబడుతుంది. ఆ తర్వాత 70 వారాల గురించిన ఒక ప్రవచనం వెల్లడి అయినది. 70 వారాల ప్రవచనం. ఇది రాకడ గురించిన ప్రవచనం. మీరు ఈ దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 21 నుండి మనం వరుసగా చదివితే, ఆయన్ని ముట్టుకున్నట్టు 70 వారముల యొక్క దర్శనం, దాని యొక్క భావం. మొదటి 7 వారాలు, ఆ తర్వాత 62 వారాలు, చివరి వారం, ఇవన్నీ విశ్లేషణ ఉంది ఇక్కడ. కానీ ఈ వీడియోలో వివరించడం అది లెంత్ ఎక్కువ అవడం వల్ల నెక్స్ట్ వీడియోలో 70 వారముల విశ్లేషణ నేను చేయబోతున్నాను. దయచేసి మీరు వినాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ 70 వారాల గురించిన విశ్లేషణ మీరు వినవచ్చు. కాబట్టి ఈ యొక్క ప్రత్యక్షత, ఈ 21 రోజుల ఉపవాస కూడిక తర్వాత ఏం సాధించాడు, ఏంటి జరిగిన మేలు ఏంటి అంటే, ఏం కాబోతుంది, ప్రపంచం ఏం కాబోతుంది, రాబో దినాలలో ఏమి జరగబోతుంది అనే విషయాలు ఇక్కడ దానియేలుకు ప్రత్యక్షపరిచాడు. ఆ 70 వారముల వివరణలో ఉంది ప్రియులారా, జరగబోయే విషయాలు. కాబట్టి నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను. కానీ
దైవ ప్రత్యక్షత కలిగింది. మనం ఉపవాసము అలా చేస్తే దేవుడు దానియేలు నీవు బహుప్రియుడువు అని నిన్ను శ్లాఘిస్తాడు. దేవుని యొక్క అనుగ్రహం ద్వారా నీకు కూడా ఒక ప్రత్యక్షత. ఎందుకు మనం ఉపవసించి ప్రార్థిస్తూ ఉన్నాం, ఎందుకు ఉపవాసం ఉండి మనం ప్రార్థనలు గడపాలి అనే అంశముల ద్వారా మనం నిజముగా ఈ క్రమములో నిబద్ధతతో క్రమములో మనం ఉపవాస ప్రార్థనల్లో మనం గడపగలిగితే మనకు కూడా దేవుడు ఒక ప్రత్యక్షత ఇస్తాడు. తప్పకుండా దేవుడు మనతో మాట్లాడతాడు. మీ అందరికీ ప్రభు యేసు నామములో ఈ సందేశం మీరు విన్నందులకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ దిన సేవకునిక పరిచర్యను మీరు సపోర్ట్ చేయండి, సహకరించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ సందేశం ఇతరులకు షేర్ చేయండి. 70 వారముల విశ్లేషణ దానిని గురించిన వీడియోలో మీకు కనబడతాను. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యు. వందనాలు. థ్యాంక్ యూ.